ఏమంటున్నారు, నేను తగ్గించా, నేను ఆరే పెట్టుకుంటా అని అంటారు. అప్పుడు ఏమైతే నేను ఆరే పెట్టుకుంటా అంటే ఈ ముడతలు అయితే వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో ముడతలు రావడమే కాకుండా ఇక్కడున్న భుజాలు ఏమవుతుంది, ఇటు జారిపోతాయి. అవునా? సో ఇక్కడ ఉన్న భుజాలు జారిపోతాయి, ఇక్కడ ముడత వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా వెనక మనలో చాలా మంది ఏ సైజు కొలత బ్లౌజ్ తీసుకున్నప్పటికి కూడా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నారు. ఆ 6 ఇంచులు పెట్టడం వల్ల మనకి 100లో 90% బ్లౌజెస్ అయితే కుదరవు. కొందరికి మాత్రమే కుదురుతాయని నేను అంటున్నాను. అది ఏ విధంగా అనేది నేను ఇక్కడ లైవ్లో ప్రూఫ్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో ఈ మెథడ్ చూసిన తర్వాత ఎవరైతే చంక డౌన్ 6 ఇంచులు పెడుతున్నారో ఆ విధంగా పెట్టకుండా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి నా మెథడ్లో. ఇప్పుడు క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. ఇది బొద్దు పార్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇంకొక లైన్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి. ఏ విధంగా, ఇక్కడ భుజం దగ్గర కుట్టు అనేది పెడతాం కదా, ఇక్కడ నుండి కింద డాట్ అనేది స్టిచ్ చేస్తాం. అక్కడ వరకు స్ట్రైట్ గా డాట్ దగ్గర పట్టుకోవాలి. మీరు ఎక్కడ అక్కడ పట్టుకోవద్దు. చూడండి ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఇలా ఈ డాట్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని మనం పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పట్టుకోవద్దు, ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు ఈ పై లైన్ దగ్గర నుండి నోట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక లైన్ మార్కింగ్ చేసుకొని దీనికంటే 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఎందుకు, ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని మధ్యలకి మలిచేయండి. మధ్యలకి మలిచేస్తే ఈ కింది భాగం ఏమంటాం మనము, నడుము కొలత అంటాం. ఇప్పుడు ఈ నడుము కొలత ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేయాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ మిడిల్ కదా, ఇది ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్. ఎందుకంటే కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసినాం కదా, ఈ ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్ దగ్గర ఈ పై లైన్ దగ్గర పెట్టుకోండి. పై లైన్ దగ్గర పెట్టేసి ఈ గల్లా కొలుచుకోవడం కష్టం కాబట్టి ఈ గల్లా యొక్క కింది భాగం ఎంత ఉందో నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ దగ్గరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఎందుకోసం, ఇది కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చంక డౌన్ అనేది పైనుండి ఎంత తీసుకుంటున్నాం, 6 ఇంచులు తీసేసుకుంటున్నాం. సో ఈ 6 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, పైనుండి 6 ఇంచుల దగ్గర తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా, చూడండి ఈ గల్ల దగ్గర ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చంక కింది భాగం వరకు ఇది ఎంత పొడుగుందో చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది తీసుకునేటప్పుడు ఇట్లా లూజ్గా తీసుకోవద్దు, అట్లనే ఇట్లా బాగా సాగదీసి తీసుకోవద్దు, నార్మల్గా పట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దీన్ని ఏమంటామంటే మనం చెస్ట్ కొలత అంటాం. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత సైడ్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే లూజ్ కానీ టైట్ కానీ చేస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎంత ఉంది, దీన్ని ఏమన్నాం మనం, చెస్ట్ కొలత అన్నాం. ఈ చెస్ట్ కొలత ఎంత ఉంది, 8.2 ఇంచులు ఉంది. అంటే నేను ఇక్కడ నోట్ చేస్తున్నా 8.2 ఉన్నది. నేను దీనికి కట్ ఆఫ్ 10 ఇంచులకు పెట్టుకుంటున్నా. 10 ఇంచుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 10 ఇంచుల కంటే తక్కువ ఉంది. సో 10 ఇంచుల కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఒకవేళ 10 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 6 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ 10 ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు నెక్ 2.2 తీసుకుంటున్నా. 10 కంటే ఎక్కువ ఉంటే 2.5 తీసుకోండి. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా, 2.2 ఇంచెస్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకొని ఈ మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. నాకు ఇక్కడ డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ తీసుకోండి. లేదు తక్కువ కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ తీసుకోండి. లేదు ఇంతే ఉండాలి తక్కువ అసలు ఏమొద్దు డీప్ వద్దు అనుకుంటే ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, అందులోనే రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర ఏమాత్రం కలపకుండా ఇలా క్రాస్లో లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్. లేదు కొంచెమే డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. అసలే డీప్ వద్దు అనుకున్న వాళ్ళు ఇగోండి ఇలా ఏ నెక్ షేప్స్ అయినా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత నోట్ చేసుకున్నాం మనం, 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా
5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకు? ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. ఇప్పుడు ఇది మూల కదా, ఈ మూల దగ్గర ఇలా తీసుకోండి లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీప్ నెక్ ఉందనుకోండి, ఇక్కడ 1/4 ఇంచు చాలు. మిడిల్ ఉందనుకోండి 1/4 కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇట్లా అస్సలే డీప్ లేదనుకోండి 1.5 ఇంచు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది మార్కింగ్ కొలుచుకుందాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? మనకి 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ ఇదే కదా, ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఎంత వచ్చింది, మనం మార్కింగ్ చేసింది 8 ఇంచులు వచ్చింది. మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అనేది మనం నోట్ చేసుకోవాలి. చంక డౌన్ ఎంత తీసుకున్నాం? 6 ఇంచులు తీసుకున్నాం. 6 ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసినప్పుడు మనకి 8 ఇంచులు వచ్చింది. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత అనేది మనం ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుందాం. మరి కొలత బ్లౌజ్ యొక్క చంక ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చెక్ చేసుకోవాలి, ముందు సైడ్ చెక్ చేయదు. ఓకే, చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చేతులు జాయింట్ చేసిన దగ్గర ఇక్కడ పట్టేసుకొని ఇది ఎంత ఉందో రౌండ్గా చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇది కుట్టు వరకు ఎంత ఉంది? మనకి 7.5 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ నోట్ చేసుకుందాం. ఇది 7.5 ఉంది. కొలత బ్లౌజ్దేమో 7.5 ఉంది. మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. అంటే అప్పుడు ఏంటి, ఇంత అయితే లూజ్ ఉందా? ఒక 1/2 ఇంచ్ అంత లూజ్ ఉంది. దీనివల్ల ఏమవుతుంది? మనకి ఈ చంక భాగంలో మొత్తం ముడతలు వస్తాయి. ఇక్కడ చేతులు జాయింట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మొత్తం 1/2 ఇంచు లూజ్ ఉంటుంది. గింత అంత లూజ్ ఉంటేనే ముడతలు వస్తాయి. అట్లాంటిది మనకి 1/2 ఇంచు లూజ్ ఉన్నది అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ మొత్తం ముడతలు అయితే వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో ముడతలు రావడమే కాకుండా ఇక్కడున్న భుజాలు ఏమవుతుంది? ఇటు జారిపోతాయి. అవునా? సో ఇక్కడున్న భుజాలు జారిపోతే ఇక్కడ ముడత వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా వెనకాల సైడ్ లేసే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో అందుకోసమే. సరే, ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ 7.5 ఉంది, మనం మార్కింగ్ చేసింది కూడా 7.5 కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ తగ్గించాలి. కానీ మీరేమంటున్నారు? నేను తగ్గించా, నేను ఆరే పెట్టుకుంటా అని అంటారు. అప్పుడేమైతే నేను ఆరే పెట్టుకుంటా అంటే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో అప్పుడేం చేయాలి? కొంచెం పైకి తగ్గించుకుందాం. ఇదిగోండి 5.5 ఇంచులకి తీసుకుంటున్నా. ఇప్పుడు 5.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 5.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ 5.5 ఇంచుల దగ్గర లైన్ తీసుకుందాం. లైన్ తీసుకొని సేమ్ ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర మళ్ళీ లైన్ తీసేసుకొని ఇక్కడ 1/4 కానీ 1.5 ఇంచుకి కానీ మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు 1 మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకు ముందు లాగానే రౌండ్గా కలిపేసేయండి. ఇగోండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ కదా. ఇప్పుడు ఇది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ ఇక్కడ మనం మార్కింగ్ చేసినప్పుడు చంక కొలత ఎంత వచ్చింది అనేది చూడండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది ఎంత? 7.5 ఇంచులు. కొలత బ్లౌజ్ ఎంత? కొలత బ్లౌజ్ది 7.5 ఇంచులు. అంటే ఈ రెండు మ్యాచ్ అయినాయి కదా. అప్పుడు ఏమవుతుంది? మనకి బ్లౌజ్ అనేది భుజానికి అంటే మన బాడీకి అద్దినట్టుగా అయితే వస్తుంది. అప్పుడు ఈ ప్లేస్లో ముడతలు వస్తాయా? రావు. ఈ ప్లేస్లో ముడతలు రావు కాబట్టి మనకి ఇక్కడ ఏంటి? ఇక్కడ లూజ్ ఉంటుందా? ఉండదు. ఈ చంక కొలతకి చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇటు నుండి ఇటు కూడా గుంజినట్టు కాదు. ఈ ప్లేస్లో లూజ్ ఉండదు కాబట్టి ముడతలు రావు. ఇక్కడ లూజు రాదు, టైట్ రాదు కాబట్టి భుజాలు అనేవి జారవు. క్లియరా? సో ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు? 5.5. సరే అక్కయ్య, ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి 5.5 తీసుకున్నారు. మరి ఎంత ఉంటుంది అని అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి, చంక డౌన్ వచ్చేసి 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం ఏదైతే ఫస్ట్ 6 అనేది మార్కింగ్ పెట్టుకున్నామో దానికి పైకి కానీ కిందికి కానీ అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చంక డౌన్ గురించి. ఈ మెథడ్లో మీరు ఫాలో అయినారు అనుకోండి, 100కి 100% బ్లౌజెస్ అయితే కుదురుతాయి. కొన్ని ఛాన్సెస్లో మనకి 6 తీసుకున్నా కుదురుతుంది. నేను ఫస్ట్ ఏమని చెప్పినా 100కి 90% బ్లౌజ్ కుదరదు, 10% కుదిరే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కొలతలను బట్టి. ఓకే, ఈ మెథడ్లో అయితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీరు ఫాలో అయినప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.